ఎవరికి వస్తాయి తెలుసు? ఇవన్నీ ప్రార్థించే వాళ్ళకే వస్తాయి, ఎక్కువ భక్తిలో జీవించే వాళ్ళకే వస్తాయి, ఎక్కువగా దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళకే వస్తాయి, దేవుని సందులో నమ్మకంగా జీవించే వాళ్ళకే వస్తాయండి కష్టాలు, ఈ బాధలన్నీ. హల్లెలూయా! అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! అయితే ఈ దానియేలు విషయంలో ఏం జరిగింది? వాళ్ళు వచ్చారు, ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, కుట్రదారులు, కుయుక్తి కలిగి నేరం మోపాలన్నటువంటి వాళ్ళు వచ్చారు, చూశారు. దానియేలు గంభీరంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. మోకాలుని తన ఇంటి పైకి కిటికీలు యెరూషలేములో తట్టునకు తెరవబడి తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు అంటండి. దానియేలు తెలుసు, నన్ను సింహాల బోన్లో వేస్తారు, నా ప్రాణం తీసేస్తారు. ప్రాణం పోవటానికి ఇష్టపడ్డాడు, సింహాల బోన్లో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, జైల్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ నీతిగా బ్రతకడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి నమ్మకంగా బ్రతకాలనేటువంటి ఒక నిష్ట కలిగి ఉన్నాడు, ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం కలిగి ఉన్నాడు. ఏది వచ్చినా ఏది రాకపోయినా, నాకు మంచి జరిగినా నాకు మంచి జరగకపోయినా ఏమనుకున్నాడు? దేవునికి స్తోత్రం అని అంటున్నాడు. హల్లెలూయా!